అదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలంటూ టీపీసీసీ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద ధర్నాకు దిగింది కాంగ్రెస్. అదానికి షేర్లో చేలా వ్యవహరించిన సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆమె అక్రమాలపై విచారణ జరపాల్సిందేనని, దోషులను చట్టపరంగా శిక్షించాలని నినాదాలు చేస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. అదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలంటూ టీపీసీసీ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద ధర్నాకు దిగింది కాంగ్రెస్. అదానికి షేర్లో చేలా వ్యవహరించిన సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆమె అక్రమాలపై విచారణ జరపాల్సిందేనని, దోషులను చట్టపరంగా శిక్షించాలని నినాదాలు చేస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. అదాని అక్రమ ఆస్తుల మీద జేపీసీని సెబీ అక్రమాల మీద జేపీసీని వెంటనే ఏర్పాటు చేయాలి. సెబీ చైర్మన్ రాజీనామా చేయాలి. సెబీ చైర్మన్ సెబీ చైర్మన్ సెబీ చైర్మన్ సెబీ చైర్మన్ సెబీ చైర్మన్ We want అదాని అక్రమాల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని అదాని అక్రమాల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ అదాని ఆస్తులను పెంచుతున్న సెబీ చైర్మన్ ప్రభుత్వాలు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఆయా ప్రభుత్వాలే జాయింట్ పార్లమెంటరీ కమిటీలు వేసినాయి. ఆ నివేదికల ఆధారంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఘటనలు పార్లమెంటరీ వ్యవస్థలో, పార్లమెంటరీ ప్రొసీడింగ్ లో అనేక కోకొల్లలు. కానీ అవినీతికి అడ్డాగా, అవినీతి పెద్దన్నగా వివరించే నరేంద్ర మోడీ ఈరోజు ప్రజాస్వామ్య గొంతులైనటువంటి ప్రతిపక్షాలుగా, ముఖ్యంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదాని యొక్క నరేంద్ర మోడీ స్నేహితాన్ని అనేక సందర్భాల్లో బయలుపెట్టినటువంటి రాహుల్ గాంధీ గారు అడుగుతున్నటువంటి, లేదా దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అడుగుతున్నటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడంలో కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరమని ఈ ధర్నా వేదిక నుంచి తెలంగాణ కాంగ్రెస్ అడుగుతా ఉంది. ఆయా ప్రభుత్వాలు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఆయా ప్రభుత్వాలే జాయింట్ పార్లమెంటరీ కమిటీలు వేసినాయి. ఆ నివేదికల ఆధారంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఘటనలు పార్లమెంటరీ వ్యవస్థలో, పార్లమెంట్